మందసము, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. 20 సంవత్సరములాయెను. చాలు. చర్చిలో మందిరములో ఉండాల్సిన మందసాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టారు. అది అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడెక్కడ మొత్తం అనేక ప్రదేశాలు ఆ మందసం తిరిగిన తర్వాత దాదాపు ఇక్కడ కిర్యత్యారీములో 20 సంవత్సరాలు ఉంది. అంతకుముందు కొన్ని సంవత్సరాలు వేరే ప్రదేశంలో దాదాపు 23-24 సంవత్సరాలు ఉందని చెప్పుకున్నాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఇన్ని సంవత్సరాలు కూడా వీరేం చేయలేదంటే దేవుని దగ్గరికి రాలేదు. అర్థమైందండి మీకు? ఇన్ని సంవత్సరాలు దేవుని దగ్గర రాలేదు, ఇన్ని సంవత్సరాలు దేవుని ఆశ్రయించలేదు. ఆఖరిగా ఇప్పుడు వస్తున్నారు దేవుని దగ్గర. ఈ 23-24 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, మొత్తం ఉన్నదంతా ఊడిపోయిన తర్వాత, నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు వస్తున్నారు దేవుని దగ్గర. చూద్దాం 2వ వచనం నుంచి. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. చాలండి ఒకసారి ఇక్కడ వచ్చిందన్న దుఃఖం ఏంటి? ఇప్పటికైనా దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఎప్పటికైనా మన మనసు మార్చుకోవాలి, ఎప్పటికైనా ఆ సర్వోన్నతుల దేవుడిని ఆశ్రయించాలి, మన బతుకులు బాగుపడితే. దాదాపు ఇన్ని సంవత్సరాలు మన బానిసత్వంలో ఉన్నాం, మన బానిసత్వంలో ఉన్నాం, మన వల్ల మన బిడ్డలు నష్టపోయారు, మన కుటుంబాలు నష్టపోయి. కనీసం ఇప్పటికైనా మనం ఆయన దగ్గరికి వెళ్తే మన బతుకులు మారతాయని చెప్పి ఏం చేశారు? వాళ్ళు దుఃఖిస్తున్నారంట. ఇప్పటికి దేవుణ్ణి ఎదుగుతున్నారు. ఈ యొక్క బానిసత్వ భారం నుంచి నన్ను తప్పించేది ఎవరంటే దేవుడే అని చెప్పి దేవుణ్ణి వెతకలాడటం అప్పుడు మొదలుపెట్టారు. ఎప్పుడు? మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? అంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నామా? అప్పుడే కాదులే, ఇంకా చాలా టైం ఉందిలే, అప్పుడే బాప్తిస్మం ఏంటి, అప్పుడే మారు మనసు ఏంటి, అప్పుడే దేవుని కోసం వాడబట్టం ఏంటి, అప్పుడే ఇంకా చాలా టైం ఉంది, ఇంకా ఎంజాయ్మెంట్ చేయాలి, ఇంకా తిరగాలి, ఇంకా షికారులు చేయాలి, ఇంకా చాలా చేయాలి అని చెప్పి మనము కూడా ఇలా సంవత్సరాల తరబడి దేవునికి లొంగకుండా ఉన్నామా? ఒక రోజుకి మనం లొంగుదాం అనుకున్నా, ఒక రోజుకి వంగుదాం అనుకున్నా, ఒక రోజు చేద్దాం అనుకున్నా సరే మనం దేవుని కోసం కష్టపడలేము. నాకు బ్రదర్ అంటున్నాడు ఇక్కడ మీ మధ్య ఉన్న అన్నయ్య, ముందే మేము ఇలా వాక్యాన్ని తెలుసుకుని ఉంటే చాలా బాగుండన్నా అంటున్నాడు. మాట చూసారా? ముందే మేము వాక్యం తెలుసుకుని ఉంటే, ముందే మేము ఇంకా కొంచెం యవనంలో, ఇంకా మా పెళ్ళిళ్ళు కాకముందే ఇంకా యవనంలో ఉన్నటప్పుడే ఈ వాక్యం మమ్మల్ని తాకితే అప్పుడే మేము బాగుండన్నా అని చెప్తున్నారు. మాకు దాని అర్థం ఏంటి చెప్పండి? మీకంటూ ఒక వయసు ఉంది, మీకంటూ ఒక టైం ఉంది. ఆ టైంలోనే దేవుని కోసం మీరు పరిగెత్తగలరు, ఆ టైంలోనే మీరు దేవుని కోసం వాడగలగలరు. ఇంకా బాగా చెప్పాలంటే ఒక టైంలో మీరు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు, మీరు ఒక టైంలో మీరు చేయాలనుకున్నా చేయలేరు. ఇప్పటికీ మన మధ్య వృద్ధులు ఉంటారు చూడండి, యవనస్తులు చెప్తున్నా, ఇప్పటికీ మన మధ్యలో పెద్దవారు ఉంటారో వారికి దేవుని సన్నిధికి రావాలని ఆశ ఉంటుంది. వాళ్ళు అంటారు నడవలేనమ్మా అంటారు, ఆ మెట్లు ఎక్కలేనమ్మా అంటారు, అంతసేపు కూర్చోలేనమ్మా అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఒక టైం వస్తుంది, ఆ టైంలో నువ్వు నేను యవనస్తులుగా ఉన్న మన అందరం కూడా ఆయన కోసం నిలబడదామంటే నిలబడలేం. చెప్తున్నాను, ఆయన కోసం కొన్ని సంవత్సరాల తర్వాత బతుకుతామంటే మనం ఆ టైంకి బతకలేము, ఇంకా ఆయన కోసం ఏమీ చేయలేం. కాబట్టి టైం ఏంటంటే అది ఇదే. 20 సంవత్సరాల తర్వాత బుద్ధి వచ్చింది వాళ్ళకి. మరి కనీసం ఇప్పటికైనా బుద్ధి వస్తుందో మనకి? ఇంత కష్టపడి ప్రయాసపడి ఇన్ని మీటింగ్లు పెడుతున్నారు, ఇన్ని స్వార్థ కార్యాలు పెడుతున్నారు, ఇన్ని వాక్యాలు మనకు అందిస్తున్నారు, మన బతుకులు మారాలనే కదా. కనీసం ఇప్పటికైనా మనం బతుకుని మార్చుకోవాలి, ఇప్పటికైనా మన ఆలోచన మార్చుకోవాలి, మన విధానాలు మార్చుకోవాలి. ఎప్పటికైనా నేను చేసే ఆ తప్పుడు పని ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా బతకాలన్న ఆలోచన మనకు వస్తుందా? కనీసం వాళ్ళకి 20 సంవత్సరాలుగానే వచ్చింది, మనకి ఇప్పటికే రాదే. మనకే అంత కఠినమైపోయింది మన హృదయం. ఇక్కడ ఎంత గొంతు చించుకుని చెప్పినా విన్నా, అమ్మ అలా కాదు, ఇలా కాదు, ఇలా ఉండాలి, మన బతుకులు ఇలా ఉంటే బాగుంటాయని ఎంత చెప్పినా ఈరోజు అనేక మంది యవనస్తులకి ముఖ్యంగా చెప్తున్నా బుర్రగా ఎక్కట్లేదు. ఇక్కడ బాగా కూర్చుంటారు, ఇక్కడ మంచి కూర్చుంటారు, ముసుగులేసి కూర్చుంటారు, చేతులు కట్టి కూర్చుంటారు, బైబిల్ చేతులు పడి కూర్చుంటారు. వాక్యం అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ తిరుగుతున్నామ్మా? అలా ఉంది మంచి. కాబట్టి చెప్తున్నా, మనకంటూ దేవుడు ఒక సమయం ఇచ్చాడు ఆయన కోసం వాడబడ్డాను, మనకంటూ ఒక టైం ఇచ్చాడు ఆయన కొరకు తెలుసుకోవడానికి, ఆయన కోసం ప్రయాసపడ్డాను. ఇంకా బాగా అర్థం కాదు. ఒక సందర్భంలో ఒక మాట గుర్తు చేస్తాను చూడవచ్చు. యోహాను సువార్తలో 21వ అధ్యాయం అందరి మనసును తాకే మాట. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. యేసు నా గొర్రెలను మేపుము. యేసు మరలా యేసు నా గొర్రెలను మేపుము. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు పేతురు గారితో. ఇది సిచ్యువేషన్ చూడండి. నా గొర్రెలను మేపుము. నీవు యవనుడవై ఉండినప్పుడు, పేతురు నువ్వు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి,
నీకు ఇష్టమైన చోటికి ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అతనితో చెప్పు. పేతురు గారు యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. ఆఖరిగా కొన్ని ఆయన వెళ్ళిపోవడానికి ఉండే చివరి రోజుల్లో మాట్లాడుతున్నారు. ఏమని? పేతురు, నా గొర్రెల్ని కాస్తావో పేతురు, నా మందను కాస్తావో పేతురు. నువ్వు యవనస్తుడిగా ఉన్నావు పేతురు. ఈ యవన టైంలో నువ్వు ఏదన్నా చేయగలవు. నా కొరకు నువ్వు పరిగెట్టగలవు, నా కొరకు ప్రయాసగలవు, నా కొరకు నువ్వు గొంతు చించుకుని మాట్లాడగలవు, నా కొరకు ఎన్ని కిలోమీటర్లన్నా తిరగలవు. ఎందుకు? నువ్వు యవనస్తుడివి. అదవుతుందండి మీకు. యవన కాలంలో ఉన్న మనకి ఎంత బలమైన దేవుడు చెప్తున్నాడు. యవన కాలంలో ఉన్న మనకి ఎంత ధన్యత, ఎంత గొప్పవారమని దేవుడు చెప్తున్నాడు. నువ్వు యవనుడు అని గుర్తు చేస్తున్నాడు ఎవరికి? పేతురుకి. నువ్వు యవనుడు పేతురువు. నువ్వు యవనుడు. నువ్వు మంచి టైంలో ఉన్నావు, మంచి ఏజ్లో ఉన్నావు. ఈ ఏజ్లో నువ్వు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలవు. ఈ ఏజ్లో ఎక్కడ పడితే అక్కడ నిలబడి మాట్లాడగలవు. ఈ ఏజ్లో అది తింటే అరగదు, ఇది తింటే అరగదని నీకు ఉండదు. కానీ ఒక ఏజ్ వస్తుంది, ఒక టైం వస్తుంది. ఆ టైంలో ఏది తిన్నా నీకు అరగదు. ఒక టైం వస్తుంది, ఆ రోజు ఆహారం తిని కాదు మందులు తిని నువ్వు బతకాలి. ఒక టైం వస్తుంది, ఆ రోజు నీకు ఇష్టం లేని చోటికి ఎవడన్నా తీసుకెళ్ళిపోతారు. కాబట్టి పేతురు, నువ్వేం చేయి, ఈరోజు నా పని చేయి చెప్తా. కాబట్టి ఈ మాట ఎందుకు గుర్తు చేశానంటే, యవనస్తులుగా ఉన్న మనము దేవుని కోసం వాడబడాలి. యవనస్తులుగా ఉన్న మనం దేవుని కొరకు ప్రాధేయపడాలి, ప్రయాసపడాలి. మనం ఆ రోజు వారికి 20 సంవత్సరాల తర్వాత ఎలా అయితే బుద్ధి వచ్చిందో, ఈ రోజుకి కనీసం ఈ టైంకైనా మనకు బుద్ధి రావాలి. ఇప్పటికి ఎన్నో వాక్యాలు మనం వినేసి ఉండొచ్చు, ఇప్పటికి ఎన్నో సంఘాలకు మనం తిరిగేసి ఉండొచ్చు, ఇప్పటికి మనం ఎన్నో మీటింగ్లకి మనం వెళ్ళుండొచ్చు. ఇప్పటికీ మన మనసు మారకుండా అలాగే ఉన్నదేమో. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడు. కనీసం ఇప్పటికైనా నీ మనసు మార్చు. కనీసం ఇప్పటికైనా నీ మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను ఒకసారి గమనించుకో. నువ్వు నా మాట వినకపోయినా నువ్వు ఇంకా బతికే ఉన్నావు. నువ్వు నా మాటను కూడా ఎన్ని ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నా, ఎన్ని దరిద్ర పనులు చేస్తున్నా, ఇంకా నువ్వు బతికే ఉన్నావు అంటే దానికి కారణం ఏంటంటే, ఇదిగో నేను నీకు టైం ఇచ్చాను, ఒక టైం ఇచ్చాను. ఆ టైంలోనే నువ్వేం చేయాలి? నువ్వు మారాలి. ఆ టైంలో నా కొరకు నువ్వు ప్రయాసపడాలి, కష్టపడాలని దేవుడు మనల్ని అందరినీ బ్రతికి ఉంచాడు. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి? దేవుని కొరకు ప్రయాసపడాలి, కష్టపడాలి. కనీసం ఇప్పటికైనా వారికి అన్ని సంవత్సరాల తర్వాత బుద్ధి వచ్చింది, కానీ మనకైనా ఇప్పటికైనా వస్తుందా? ఆలోచించండి. మీలో మీరు ప్రశ్నించుకోండి. కనీసం ఇన్ని సంవత్సరాలు ఈ పాడు పని చేశానే, కనీసం దాన్ని వదిలిపెట్టేద్దామని ఆలోచన మీకు రావాలి. ఇన్ని సంవత్సరాలు ఇష్టానుసారం తిరిగానే, అమ్మ మాట అనుకున్నా, నాన్న మాట అనుకున్నా, నా బతుకు నేనే చేతులారా నాశనం చేసుకున్నానే. కనీసం ఇప్పటికైనా ఏం చేయాలి? మార్చుకోవాలని ఆలోచన అనుకున్నాను. వారికి వచ్చింది, దుఃఖించారు, యెహోవాను వెతుకుతున్నారంటే ఆ రోజు నాశనం అయిపోయిన తర్వాత. మనకు అదే గతి కావాలా చెప్పండి? అదే గతి మనకు రావాలా? అంత నాశనం అయిపోయిన తర్వాత వెళ్దామా దేవుని దగ్గరికి? శరీరంలో బలం అయిపోయిన తర్వాత, జుట్టు ఊడిపోయిన తర్వాత, మాట్లాడడానికి నోరు సహకరించలేని తర్వాత. చాలామంది అలాగే ఉన్నారండి. పెళ్ళిళ్ళకి బాప్తీసం తీసుకునేవాళ్ళు, చచ్చిపోయి 4 రోజుల ముందు బాప్తీసం తీసుకునేవాళ్ళు, వృద్ధాప్యంలో బాప్తీసం తీసుకునేవాళ్ళు. ఇలా ఎందుకయ్యా నువ్వు తీసుకుంటున్నావంటే, మరి అయిపోయినాయి రోజులు అయిపోయినాయి కదా, అందుకే తీసుకుంటున్నానని చెప్తున్నారు. మనం అలా కాదు. అంత అయిపోయిన తర్వాత కాదు, ఇదిగో నాకు శక్తి ఉంది, నేను దేవుని కోసం నిలబడతానని రావాలి దేవుని దగ్గర. ముందు అడిగే మనం వెయ్యాలి. కాబట్టి వారు ఏం చేశారంటే, వారు నష్టపోయారు, వారి బిడ్డల జీవితాలు నష్టపోయారు, వారి కుటుంబాలు నష్టపోయారు. బానిసత్వంలో ఆ రోజు బానిసత్వం అంటే మనకు మాట చెప్తుంటే మనకి పెద్దగా అర్థం కాదండి. ఆ రోజు బానిసత్వం ఎలా ఉంటుందో చెప్పినా, తినడానికి తిండి కూడా పెట్టేవారు కాదు. వీళ్ళు కష్టపడి పంటలు పండించుకుంటే పంట చేతికి వచ్చేయడానికి వచ్చి పట్టుకుపోయేవారు. అదవుతుంది మీకు. అంత దారుణమైన పరిస్థితి. వీళ్ళకైనా జంతువులు వీరి ఇంట్లో ఉంటే ఈ జంతువులను కోసుకుని తినేస్తారని చెప్పి ఆ జంతువులను కూడా పట్టుకెళ్ళిపోయేవారు. అంత దారుణమైన బానిసత్వం అనుభవించారు. అంత కష్టాలు, నష్టాలు, చిత్రహింసలు అనుభవించిన తర్వాత వారి మనసులు మారాయి. మరి దేవుడు అలా కోరుకోవట్లేదు. ఈ రోజుకి మనం మాట వినపోయినా ఇంకా మనల్ని బతికుంచాడా? బతికుంచాడు. ఎందుకు? నా బిడ్డలు నేను కష్టపెట్టను, నా బిడ్డలు నేను శ్రమ పెట్టను, నా బిడ్డలు అలాగా నాశనం అయిపోయి నా దగ్గర రావడం కాదు, వారు ఇష్టంగా నా దగ్గర రావాలి, వారు మారు మనసు పొంది నా దగ్గర రావాలి, వారు స్వతహాగా నా దగ్గర రావాలని దేవుడు ఇంకా చూస్తున్నాడు. నిన్ను, నన్ను, మన అందరినీ చూస్తున్నాడు, మారు మనసు పొందుతాడు. కాబట్టి ఈ రోజుకైనా మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆయన అర్థం చేసుకోవాలి. కనీసం ఈ రోజైనా మారు మనసు పొందాలి, కనీసం ఈ రోజైనా మనం బతుకుని మార్చుకోవాలి. కాబట్టి ఆ రీతిగా వారు ఏం చేశారంటే, వెతకడానికే వచ్చారు దేవుని దగ్గర, వెతుకుతున్నారు. 20-23 సంవత్సరాల తర్వాత వచ్చారు, వెతికారు. దేవుడు ఆన్సర్ ఇస్తాడు. అప్పటిదాకా సైలెంట్గా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఏం చేశాడు? సౌండ్ ఇస్తున్నాడు. ఇప్పుడు దేవుడు